మాజీ మంత్రి మల్లారెడ్డిపై భూ కబ్జా కేసు నమోదు చేశారు పేట్ బషీరాబాద్ పోలీసులు. మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డిపై 7 సెక్షన్ల కింద కేసు పెట్టారు. పేట్ బషీరాబాద్ లో 32 గుంటల స్థలం కబ్జా చేశారని వారిపై ఆరోపణలు ఉన్నాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ సేర్ శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదుతో కేసు రిజిస్టర్ చేశారు పోలీసులు. తమ స్థలంలోని నిర్మాణాలను మల్లారెడ్డి కూల్చివేశారని బాధితుడు కంప్లైంట్ చేశాడు. మాజీ మంత్రి మల్లారెడ్డిపై భూ కబ్జా కేసు నమోదు చేశారు పేట్ బషీరాబాద్ పోలీసులు. మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డిపై 7 సెక్షన్ల కింద కేసు పెట్టారు. పేట్ బషీరాబాద్ లో 32 గుంటల స్థలం కబ్జా చేశారని వారిపై ఆరోపణలు ఉన్నాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ షేరి శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదుతో కేసును రిజిస్టర్ చేశారు పోలీసులు. తమ స్థలంలోని నిర్మాణాలను మల్లారెడ్డి కూల్చివేశారని బాధితుడు కంప్లైంట్ చేశాడు. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ధనరాజ్ లైవ్ లో అందిస్తారు. ధనరాజ్, మామ అల్లుళ్లపై కేసు అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, మాజీ మంత్రి మల్లారెడ్డితో పాటుగాను ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి పైన కూడా ఇటు పేట్ బషీరాబాద్ పోలీసులు పలు సెక్షన్ల కింద కూడా 7 సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఈ పేట్ బషీరాబాద్ పరిధిలో ఉన్నటువంటి సుచిత్రలో ఉన్నటువంటి ఒక 82 సర్వే నెంబర్లో ఉన్నటువంటి స్థలం సంబంధించిన వ్యవహారంలో గత దశాబ్ద కాలం నుంచి కూడా ఇటు మల్లారెడ్డి ఈ భూ కబ్జాకు పాల్పడ్డారు. దీనిలో కూడా ఆయన అల్లుడైనటువంటి రాజశేఖర్ రెడ్డి ప్రమేయం కూడా ఉంది. అయితే ఈ వ్యవహారం పైన చేరి శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు చేసినటువంటి క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులతో పాటుగాను పోలీసులు కూడా ఆ సర్వే నెంబర్ 82లో ఉన్నటువంటి స్థలం సంబంధించిన వ్యవహారం పైన కూడా పూర్తిగా సర్వే నిర్వహించడం జరిగింది. అయితే గత దశాబ్ద కాలం నుంచి కూడా చూసినట్టయితే ఇటు మల్లారెడ్డితో పాటుగాను ఆయన అల్లుడైనటువంటి రాజశేఖర్ రెడ్డి మొత్తం ఆ భూమి అంతా కూడా తనదే అంటూ కూడా గత కొన్నాళ్ళ నుంచి అక్కడ అక్రమ నిర్మాణాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వ్యవహారం పైననే బాధితుడైనటువంటి శ్రీనివాస్ రెడ్డితో పాటు అతని అనుచరగణం కూడా పెద్ద ఎత్తున ఇటు పలుసార్లు కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా కొంతమంది అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ వ్యవహారాన్ని చాలా వరకు పోలీసులు పట్టించుకోలేదు. అప్పుడు ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది కూడా మొత్తానికి ఈ కేసు వ్యవహారంలో కొంత తాత్సారం చేశారనే ఆరోపణ కూడా వెల్లువెత్తాయి. ఇలాంటి క్రమంలోనే మొత్తం మీద మళ్ళీ ఈ భూమికి సంబంధించిన వివాదంలో శ్రీనివాస్ రెడ్డి ఇటు రెవెన్యూ అధికారులను అదేవిధంగా కోర్టును అదేవిధంగా పోలీసులను ఆశ్రయించడంతో కూడా ఇటు మల్లారెడ్డి అదేవిధంగా సేరి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలోనే ఈ రెవెన్యూకి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం మళ్ళీ ఈ 82 సర్వేలో ఉన్నటువంటి భూమికి సంబంధించి పూర్తిగా కొలతలు నిర్వహించారు. ఆ తర్వాత చూసినట్టయితే గత 10-12 ఏళ్ల నుంచి కూడా మల్లారెడ్డి మొత్తం 33 గుంటలకు సంబంధించినటువంటి భూమిని ఆక్రమణ చేసి దానిలో కొన్ని అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని అంటూ కూడా ఇటు రెవెన్యూ అధికారులు ఇటు హైకోర్టుకు నివేదించారు. ఆ తర్వాత కూడా మరోసారి ఆ సంబంధించినటువంటి డాక్యుమెంట్లు వ్యవహారాలు అన్నిటినీ పరిశీలించిన తర్వాత కూడా కొన్ని డాక్యుమెంట్లను ఫోర్జరీ చేసి ఇక్కడ అక్రమ నిర్మాణాలను చేపట్టారనే వ్యవహారం పైననే ఇటు మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడైనటువంటి రాజశేఖర్ రెడ్డి పైన కూడా 7 సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేశారు. భూ కబ్జాతో పాటుగాను ఫోర్జరీ, ల్యాండ్ ఆక్రమణ గత దశాబ్ద కాలం నుంచి కూడా చూసినట్టయితే రెవెన్యూ అధికారులను మరోవైపున పోలీసులను మొత్తం అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా కూడా తప్పుదోవ పట్టించారనే వ్యవహారాలపైన కూడా ఇప్పటికే పేట్ బషీరాబాద్ పోలీసులు 7 సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఇక తదుపరి సంబంధించినటువంటి యాక్షన్ తీసుకోబోతున్నామంటూ కూడా ఇప్పటికే పోలీసులు చెప్తున్నారు. అయితే మల్లారెడ్డితో పాటుగాను ఆయన అల్లుడు కూడా ఈ సర్వేకి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా మొత్తం సర్వ హక్కులు తమయే అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ ఇక దీనికి సంబంధించినటువంటి పోలీసులతో పాటుగాను రెవెన్యూ అధికారులు పంచనామా నిర్వహించడం జరిగింది. ఆ పంచనామా నిర్వహించినటువంటి క్రమంలోనే ఈ భూమి అంతా ఆక్రమణకు భూ కబ్జాకు పాల్పడ్డారనే వ్యవహారం పైన కూడా ఇటు పేట్ బషీరాబాద్ పోలీసులు 7 సెక్షన్ల కింద కేసును నమోదు చేసి ఆ తర్వాత ఎఫ్ఐఆర్ చేశారు. మొత్తం మీద చూసినట్టయితే మల్లారెడ్డి పైన ఇలాంటి భూమికి సంబంధించిన వ్యవహారాలపైన కూడా చాలా కాలం నుంచి పోరాటం చేసి బాధితులైనటువంటి షేరి శ్రీనివాస్ రెడ్డితో పాటుగాను మరికొంతమంది మొత్తం 15 మంది ఈ భూమికి సంబంధించిన 33 గుంటల భూమి వారిది అయింది. న్యాయంకి సంబంధించినటువంటి పోరాటం చేయడంతో తమకు ఆ భూమి సంక్రమించిందంటూ కూడా వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. మొత్తానికి భూ కబ్జాకు సంబంధించిన వ్యవహారంలో మరోసారి మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడైనటువంటి రాజశేఖర్ రెడ్డికి భారీ షాక్ తగిలిందని చెప్పొచ్చు.